నేను ఒక స్క్రిప్ట్ వింటుంటే 2 ఆస్పెక్ట్స్ నా తలలో ఎప్పుడు ఉంటాయి. ఒకటి మా నాన్న, ఇంకోటి మా ఫ్యాన్స్. వాళ్ళిద్దరికీ నేను ఇది చేస్తున్నాను, నేను ఈ సినిమా ఒప్పుకున్నాను అంటే ఫస్ట్ రీజన్ వాళ్ళిద్దరు. వాళ్ళు చూసి అరే మేము మా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ఓకే చేసిన అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది. నేను నా సైడ్ నుంచి వాళ్ళకి ఇవ్వగలిగింది అదే. యాజ్ నన్ను నమ్మినందుకు, నన్ను ట్రస్ట్ చేసి నన్ను ఎంత సపోర్ట్ చేసినందుకు నేను వాళ్ళకి ఇవ్వగలిగేది అదే. సో వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఇలాంటి రోల్స్, క్యారెక్టర్స్ ఐ విల్ నెవర్ డూ. ఎంత నాకు సినిమా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా యాక్టింగ్ పరంగానే వెళ్తాను, కానీ అవి నాకు ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్లీ నెంబర్ 1 నాకే చేయాలని లేదు. ఆల్రెడీ చెప్పాను, గ్లామరస్ రోల్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ హియర్ టు యాక్ట్. కెరియర్ నేను చూస్ చేసుకుని నా పర్సనల్ అయితే నేను ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని అడిగేదాన్ని కాదు. నేను బయటకి పానీపూరి తినాలనుంది, నేను వెళ్తాను అంటే అది నాకు అప్పుడు తినాలనిపించింది కాబట్టి వెళ్తాను. కానీ చిరంజీవి గారు ఫోన్ చేసి డాడీ నేను పానీపూరి తింటాను, కళ్యాణ్ బాబు నేను పానీపూరి తింటాను అడగను. ఇట్స్ అ వెరీ స్మాల్ డెసిషన్, నా ఓన్ పర్సనల్ అంటున్నాను. బట్ మూవీ చేయడానికి నాకు చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది ఒక అమ్మాయిగా సపోర్ట్ చేశారు కాబట్టి నేను వాళ్ళ దృష్టిలో 100% పెట్టుకోవాలి. చూస్ చేసుకున్నా కూడా ఆ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేం కదండి. ఇన్స్పిరేషన్ అనేది చాలా పెద్ద వర్డ్, కానీ ఒక అమ్మాయి వచ్చి నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ చేశాను అక్క, యువర్ మై ఇన్స్పిరేషన్ అంటే అది ఒక మంచి ఫీల్ అంతే. నేను ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా మేబీ ఫస్ట్ సినిమా మా ఫ్యామిలీ మీద ఉన్న ఇష్టంతో చూస్తారేమో, కానీ నెక్స్ట్ సినిమా నుంచి నా యాక్టింగ్ బాగాలేకపోతే థియేటర్కి ఒక మనిషి ఒక పూరుకు కూడా రాదు, నేనే వెళ్ళను. నిజంగానే మా అన్న సినిమా అయినా కానీ మా అన్న అని చెప్పి నేను సినిమా ఒక్కసారి చూడగలుగుతానండి. నిజంగా బాగాలేకపోతే ఎన్నిసార్లు అని చూస్తాను. సో డెఫినెట్లీ ఆడియన్స్ కూడా ఓకే మన అమ్మాయి అని అన్నిసార్లు చూడరు. నిజంగా నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోగలితేనే వాళ్ళని థియేటర్ దాకా రమ్మంటారు.